అందరికీ నమస్తే అండి. బిల్ గేట్స్ గారిని చంద్రబాబు గారు కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక సెన్సేషన్ జరుగుద్ది, ఏదో ఒక మంచి జరుగుద్ది, ఒక అద్భుతం జరుగుద్ది అని కొంతమంది ఆశిస్తారు. అందరూ కాదు కానీ కొంతమంది ఖచ్చితంగా ఆశిస్తారు. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరూ కలిసి సాధించిన గెలుపు అటువంటిది. ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసింది బిల్ గేట్స్ 1980s, 90s ఆ టైంలో. ఆంధ్రప్రదేశ్కు తెలుగు ప్రజలకు టెక్నాలజీని తీసుకొచ్చింది, పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కొత్తలో బిల్ గేట్స్ గారు న్యూఢిల్లీ వస్తున్నారని తెలుసుకొని న్యూఢిల్లీ ఆయన వచ్చాక చంద్రబాబు గారు ప్రత్యేకంగా బిల్ గేట్స్ గారిని కలవడానికి వెళ్ళి బతిమలాడి బిల్ గేట్స్ గారి ప్రతినిధులతో వాళ్ళ పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ స్టాఫ్ని బతిమలాడుకొని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని, అలాగే యూఎస్ఎంసీ వాళ్ళని వీళ్ళని మొత్తం ఆ అధికారులని, రిప్రజెంటేటివ్ని బతిమలాడుకొని ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగారు. కాదు కూడదు అనుకున్నప్పటికీ చివరికి ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చారు. సో 10 నిమిషాలు అనుకున్న అపాయింట్మెంట్ కాస్త మోర్ దాన్ 40 మినిట్స్ మాట్లాడుకున్నారు ఆ ఇద్దరు కూడా. ఆ చర్చల సారాంశము, ఆ చర్చల ఫలితమే హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద దిగ్గజ సంస్థ హైదరాబాద్ వస్తుంది అన్నప్పుడు తర్వాత సంస్థలన్నీ వచ్చేస్తాయిగా, పరుగు పెడతాయిగా. అదే జరిగింది. ఒక చిన్న సంస్థ, ఒక చిన్న కంపెనీ వెళ్తే మిగిలిన కంపెనీలు ఆలోచిస్తాయి, వాడేముంది, వాడు చిన్న కంపెనీ, చిన్న ప్రాజెక్టులు చేసుకుంటాడని. కానీ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద అతిపెద్ద సంస్థ, బిగ్ బాస్ వస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు రావడానికి ఏమైంది? అదే జరిగింది. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత మిగిలిన ఐబిఎం, హెచ్సిఎల్ లాంటివన్నీ అప్పట్లో ఉన్న ట్రెండింగ్లో ఉన్న కంపెనీలు, ఐటీ కంపెనీలు అన్నీ అందరూ కూడా వచ్చి అలా హైదరాబాదు ఒక ఐటీ హబ్గా మారింది. దేశంలోనే ఈవెన్ ఇప్పటికీ కూడా ఐటీ రంగంలో హైదరాబాదే మేటిగా ఉంది. బెంగళూరు పోటీగా వచ్చినప్పటికీ ఎలక్ట్రానిక్స్కి బెంగళూరు పాపులర్ అయింది. హైదరాబాద్ మాత్రం ఐటీకే మేటి. సో దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కూడా ఐటీ రంగంలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఆ టీం అంతా కూడా దావోస్లో ఉన్నారు. సో బిల్ గేట్స్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో బిల్ గేట్స్ని కలవడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. మేబీ వాళ్ళ అపాయింట్మెంట్ ఈ రోజు నైట్ కానీ రేపు కానీ ఉంది అనేది మీడియాలో అయితే వార్త వచ్చింది. బిల్ గేట్స్ని కలవబోతున్నారు చంద్రబాబు గారు అనేది ఒక వార్త అయితే మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది. బిల్ గేట్స్తో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల అంశం మీద చర్చిస్తారు. ఆయనతో పాటు యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం, నేషనల్ బెర్హాద్ అండ్ గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రేజెనేకా సంస్థలు, ఈ ప్రఖ్యాతమైన సంస్థల సీఈఓలతో కూడా చంద్రబాబు గారు భేటీ అవ్వబోతున్నారన్నమాట దావోస్లో. సో ఒకవేళ బిల్ గేట్స్ గారిని చంద్రబాబు గారు కలిసి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు ఆల్రెడీ గూగుల్ రావడానికి సిద్ధంగానే ఉంది, ప్లస్ ఇన్ఫోసిస్, టీసీఎస్ రావడానికి సిద్ధంగానే ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ కూడా వచ్చేస్తే ఇప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతమైన ఐటీ దిగ్గజాలంటే ఫస్ట్ గూగుల్, తర్వాత మైక్రోసాఫ్ట్, ఆ తర్వాత అమెజాను, వీళ్ళందరూ కూడా రకరకాల కంపెనీలు, ఆటోమొబైల్స్, అది ఇది రకరకాల. ఫస్ట్ అయితే ఐటీ అనేసరికి ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవే చూస్తారు. సో ఆ కంపెనీల ప్రతినిధులతో మీటింగ్ పెడితే అమరావతిలోనో వైజాగ్లోనో కాస్త కోస్త అవకాశాలు ఉండకపోతాయా అని చంద్రబాబు గారు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఎంతవరకు సక్సెస్ అవుద్దో చెప్పలేం. దావోస్ వెళ్ళారు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులు వచ్చారు, సీఈఓలు వచ్చారు. చంద్రబాబు గారిలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. అసలు ఈ రాష్ట్రం తరపున ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తామనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఆలోచన ఏంటనేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇద్దరికీ ఒక అవగాహన కుదిరితే అవగాహన ఒప్పందం చేసుకుంటారు. లేదా తదుపరి నెక్స్ట్ లెవెల్లో మేము మీ రాష్ట్రానికి వస్తాము, మా టీం మీ రాష్ట్రానికి వచ్చి పరిశీలిస్తారని చెప్తారు. ఎనీవే ఏదో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అని ఆశిస్తున్నారు. అయితే పైగా చంద్రబాబు గారికి, బిల్ గేట్స్ గారికి కొత్త ఏమీ కాదు, ఫస్ట్ టైం ఏమీ కాదు. 30 ఏళ్ల కిందటే వాళ్ళు కలిశారు కాబట్టి మేబీ ఇప్పుడు కూడా వాళ్ళు కలుస్తారు, ఏదో ఒక అద్భుతం చేస్తారనే నమ్మకం అయితే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని వర్గాల్లో ఉందన్నమాట.